Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. సార్ ఇంకా మూసి ప్రక్షాళన అదొక పెద్ద ప్రాజెక్టు, దాన్ని కూడా చక్కగా చేయాలి అనేది సీఎం గారి ఇంటెన్షన్. అది మంచిదే. అది చుట్టుపక్కల కంపుతో భరించే వాళ్ళకన్నా ఒక ప్రక్షాళన చేసి ఒక నర్మదా నదిలాగా లేదా ఇంకొకలాగా చేస్తే చుట్టుపక్కల అందరికీ బాగుంటుంది. ఇందులో మీకు మీరు చుట్టుపక్కల కొట్టడం వేరు, కానీ ఇక్కడ చాలా మీకు ప్రెజర్ వస్తుంది మూసీలో. ఆ ప్రజలు ఎదుర్కొంటే ఒకటి మురళి, మూసీ ప్రక్షాళన హైడ్రాకి సంబంధం లేదు అసలు. హైడ్రా అసలు ఈజ్ నాట్ ఇన్ టు దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే, దాన్ని కూడా ఏంటంటే హైడ్రా అనే దాన్ని ఒక భయంగా చూపిస్తూ దాన్ని చేస్తూ దాన్ని లింకప్ చేయాలని కొంత ప్రయత్నం జరిగింది. దాన్ని కౌంటర్ చేయటం కూడా మేము చేసాం పలు సందర్భాల్లో. హైడ్రాకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలామంది హైకోర్టు కూడా వెళ్ళారు. అసలు హైడ్రా అనే సంస్థ అసలు దాన్ని తీసేసి దాన్ని కూల్చాలంటే కనుక జిహెచ్ఎంసీకి వాళ్ళు మొన్న హైకోర్టులోకి వెళ్తే కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది హైడ్రా అనే దానికి పూర్తి చట్టబద్ధత ఉంది అండ్ హైడ్రాకి దాన్ని సపోర్ట్ చేస్తూ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. చూసాం హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటిది. సో అంటే దీంట్లో మూసీ దాంట్లో లేదు, రైట్, ఓకే. బట్ జనరల్ వాటర్ బాడీస్లో మీరు చూస్తే కనుక ఇప్పుడు మనం అనుకుంటాం, అరే మాటలు జనరల్ లాజిక్ ఏమొస్తుంది, ఈ చెరువులు కుంటలు ఇది అంత అవసరమా మనకి, ఇదేది రేపు మనకి ముందు కావాల్సింది ఏది ఇల్లులు కదా, ఏది ఫుడ్ షెల్టరు ఇది కావాలి కదా. మనం ఇది నిన్న మనం చూసి ఎక్కడ నేను కాకినాడ పోర్టు చూస్తున్నాను, అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. అక్కడ వెళ్ళి ఆయన ఏదో రైస్ స్మగ్లింగ్ జరుగుతుంటుంది అక్కడ. హీ హాజ్ రైట్లీ సెడ్, ఏమంటున్నారు ఆయన చెప్పే దాంట్లో, ఇది రైస్ స్మగ్లింగ్తో ఆగదు, ఇంకా చాలా జరుగుతాయి, గంజాయి డ్రగ్స్ అన్నీ జరుగుతాయి. ఇంకా అన్ని ఒకసారి మొదలెట్టినవాడు అన్నిట్లోకి ఎంటర్ అవుతాడు. సేమ్ థింగ్ ఇక్కడ కూడా. ఒకసారి చెరువు కబ్జా చేసిన వాడు, అంటే అక్కడ భూమి కబ్జా చేసినవాడు అక్కడతో ఆపుతాడని ఎందుకు అనుకుంటావు, అన్ని యాక్టివిటీస్లో ఉంటాయి. క్రైమ్ మైండ్ సెట్ వచ్చింది, క్రైమ్ మైండ్ సెట్ అనేది ఉన్నవాడు అన్నిటికీ విస్తరిస్తాడు. సో అది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. వాడు అక్కడ చెరువు చేసాడు, నీ ప్లాట్ మీదకి వస్తాడు, నీ ప్లాట్ మీదకి వస్తాడు, లేకపోతే నీ డాక్యుమెంట్లు మారుస్తాడు, లేకపోతే నీ ఏదైనా చేస్తాడు. సో ఇవన్నీ చేసేవాడు అంటే ఆ మైండ్ సెట్ని టార్గెట్ చేస్తున్నాను తప్ప. కానీ ఆ మైండ్ సెట్ అంటే ఇప్పుడు మనం చేయాలనుకుంది షిఫ్ట్ ఉండాలి. ఓ పారాడైమ్ హైడ్రా అనేది ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్న దానికి పద్ధతికి డిఫరెంట్గా ఇప్పుడు చేయాలనేటటువంటిది చేస్తుంది. ప్రభుత్వం ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేసింది దీన్ని మొత్తాన్ని చేసి. దీని మీద యోగి ఆదిత్యనాథ్ గారు కూడా మన ఆనంద్ మల్లిక వద్ద అని చెప్పేసి లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటారు. వారు యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా యూపీ సీఎం గారిని కూడా కలిస్తే వారు కూడా దీని గురించి ఆరాధిస్తూ ఇట్లాంటిది ఫ్లోట్ చేయాలని చెప్పి కూడా వారు చెప్పారని కూడా అంటుండే అనమాట. హిమాచల్ సీఎం గారు కూడా ఇట్లా చాలామంది ముఖ్యమంత్రులు కూడా అసలు హైడ్రా దీన్ని ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్ మనం ఎందుకు క్రియేట్ చేయకూడదని ఇప్పుడు చాలా చోట్ల జరుగుతుంది. వేరే స్టేట్స్లో త్వరలో మీరు చూస్తారు హైడ్రా లాంటి సంస్థలు చాలా వస్తాయి. ఓకే సార్, కాకినాడ టాపిక్ ఎత్తారు కాబట్టి కాకినాడలో మీరు పనిచేశారు, అప్పటి నుంచి నడుస్తుంది సార్ స్మగ్లింగ్ అనేది, ఆయిల్ స్మగ్లింగ్ అని. ఒకటి అక్కడ చాలా బలమైన నెట్వర్క్ పనిచేస్తుంటుంది. పీడిఎస్ బియ్యం ఫర్ ఇన్స్టెన్స్ నేను నల్గొండలో చూశాను. నల్గొండలో చేసినప్పుడు కూడా లారీలు తరలుతుంటాయి అనమాట. నెట్వర్క్ ఇదంతా ఒక పెద్ద నెట్వర్క్ నడుస్తుంది. పీడిఎస్ బియ్యము, పీడిఎస్ నుంచి మిల్స్ నుంచి కొన్ని చోట్ల సిఎంఆర్ రైస్ అని ఉంటుంది, అంటే మిల్లింగ్ చేసి ఇవ్వాల్సిన రైస్ మాయం చేస్తారు, చేసి దీన్ని కూడా బయటికి పంపిస్తారు, ఎక్స్పోర్ట్ చేపిస్తారు, చేపించి లేదా మార్కెట్లో కోలుతారు, లోకల్ డొమెస్టిక్ మార్కెట్లో వెళ్తారు, లేదా కాకినాడ నుంచి బయటకు వేరే సౌదీ అరేబియా లేకపోతే ఇంకా ఏది మిడిల్ ఈస్ట్ చాలా కంట్రీస్కి వెళ్తుంటుంది. సో అంటే ఎక్కడ రైస్ కన్స్యూమింగ్ కంట్రీస్కి. సో కాకినాడ హ్యాస్ బికమ్ ఏ హబ్ అనమాట ఫర్ ఇట్లాంటి వాటికి. మీరు పనిచేస్తున్నప్పటి నుంచి కూడా? అప్పటి నుంచి కూడా. అంటే అప్పుడు రైస్ నాకు తెలియదు, అప్పుడు ఆయిల్ ఉండేది. ఇప్పుడు రైస్ ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది. రైస్తో పాటు ఇంకా చాలా జరుగుతాయి అనేది. ఇప్పుడు రైస్ అనేది ఇప్పుడు నేను వెళ్ళింది పవన్ కళ్యాణ్ గారు చూసింది అంటూ రైస్ దాని అది ఏదో షిప్ వెళ్తుంటే కూడా దాన్ని సీజ్ చేయమని చెప్పారు. సో అంటే పెద్ద ఎత్తున స్మగ్లింగ్ అనేది అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడ నెట్వర్క్ ఏం చేస్తున్నారు, అక్కడ అంతా అందరూ పనిచేసే వాళ్ళు చేయాలి కదా, అక్కడ డెఫినెట్గా అడ్రస్ చేయాలి ఇష్యూని. సో అక్కడ ఇప్పుడు సపోజ్ నేను ఒక జిల్లాలో పనిచేస్తున్నాను అనుకోండి ఎస్పీగా, అక్కడ ఒక స్మగ్లింగ్ జరుగుతుందని ఒక అలిగేషన్ వచ్చిందనుకోండి, అది చెక్ చేయకపోతే కనుక అక్కడ నేను ఆ జిల్లా ఇన్ఛార్జిగా నేను ఐఎమ్ ఏ ఫెయిల్యూర్ అని అనుకుంటాను నేను డెఫినెట్గా. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక మాట వచ్చిందనుకోండి, కొన్ని ఆధారాలు ఇచ్చారనుకోండి, నేను ప్రోబ్ చేయాలి, దాంట్లో ప్రోబ్ చేసి వెనక్కి తవ్వుకుంటూ పోతాను, పోయి దాంట్లో మూలాల్లోకి వెళ్ళి అక్కడ ఆపాలని ట్రై చేస్తాను, చేయాలి. లేకపోతే వ్యవస్థ ఉండి ఏమంటాను, అది పోలీసు సంబంధం కాదనేది అంటుంటారండి. ఒక సివిల్ సప్లైస్ వాళ్ళు మాత్రం చూడాలి, అట్లా ఏం లేదు, అందరికి సంబంధం అక్కడ డెఫినెట్గా.
పోలీస్కి ఉంటుంది, అక్కడ లోకల్ పొలిటికల్ సెటప్ ఉండాలి, అందరికీ తెలియాలి. అంటే మీరు ఉన్నప్పటి నుంచి కూడా అంత పెద్ద నెట్వర్క్ ఉంది సార్. అప్పుడు రైస్ ఇది ఆయిల్ స్మగ్లింగ్ ఉంటుంది, ఆయిల్ ఉండేది, కానీ ఇప్పుడు రైస్ ఇంకా పెద్ద మార్కెట్ యాక్చువల్గా. రైస్ అనేది మీకు చేస్తే కనుక అది బయటికి ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. చూశాను ఆయిల్ అయితే అప్పుడు ఉండేది కదండి. ఆయిల్ ఉంటుంది, ఆయిల్ ఇప్పటికి కూడా ఉండొచ్చు, పరిస్థితులు నాకు ఐడియా లేదు ఇప్పుడు ఎట్లా ఉందనేది. బట్ ఆయిల్ అప్పుడు ఉన్నది. ఆయిల్ అంటే ఆ షిప్పుల్ని తెచ్చి ఇక్కడ ఏదో చేస్తుండేవారు. బట్ దానికి అది చాలా తక్కువ మొత్తంలో జరుగుతుంది. ఇది కంట్రీ మొత్తం ఇక్కడ స్టేట్స్ తెలంగాణను మనకి ఆంధ్ర నుంచి బియ్యం ఇదంతా తీసుకెళ్ళి పెద్ద ఎత్తున అక్కడికి చేరుతారమ్మ. అంటే అందుకన్నా ఆయన చెప్తున్నట్లుగా డ్రగ్స్ అనేది ఏదైనా రావచ్చు, చాలా ఉండొచ్చు. అక్కడతో ఎందుకు ఆపుతాడు వాడు, చేయాలని వాడు బియ్యం ఆపేసి ఆపుతాడు. ఇగో రేపు అన్న ఇగో దీంట్లో కూడా చేద్దాం మనం గంజాయి ఏంటంటే అక్కడ మారుస్తాడు సిస్టమ్ అంతా కంట్రోల్. వెపన్స్ రావచ్చు, డ్రగ్స్ రావచ్చు, ఏదైనా చేయొచ్చు. దట్స్ వాట్ నేను అనేది. అంటే ఒకసారి తప్పు అనే దాన్ని ఏది తప్పు కాదంటే కనుక మైండ్ సెట్టే మన మైండ్ ఫ్రీ అయిపోయింది అనమాట. పర్లేదు అన్ని నడిపించవచ్చు అనుకుంటారు. ఎక్కడ ఆపాలి ఎక్కడ ఎండ్ చేయాలనేది ఉండదుగా, అది వెళ్తూనే మేనేజ్ చేసుకోవచ్చు, అన్ని మేనేజ్ చేయొచ్చు అనేటట్టు.